ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరొక దినానికి మనం వచ్చాం. ఎన్నో రోజు అంటారు? ఈరోజు 16వ రోజు. దేవుడు అద్భుతంగా చక్కగా ఇంతవరకు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముందుకు నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. రైట్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని మనం క్లుప్తంగా అయినా సరే చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలన్నింటినీ మనం ఆలోచిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక చిన్న సందర్భం, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చెప్తున్నాడు దేవుడు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్తకు రండి, 13వ అధ్యాయం. ఒక్కసారి లూకా సువార్తకు రండి, 13వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి 13 వరకు ఆ వచనాలని మనం చదువుకుందామా? 10వ వచనం కాడి నుంచి 13 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచి ఉన్నానని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. నా ప్రభువా, ప్రతి బిడ్డతో, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు అనేక మంది నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని, మా ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, నడుము వంగినటువంటి స్త్రీ జీవితంలో నుంచి మాకు నేర్పించబోతున్నటువంటి జీవిత పాఠాలు, అనుభవాలు మా నోట మీరు ఉంచి మా బ్రతుకులు మీరు సరిచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్. ప్రియులరా, గమనించండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు రాయలేదు, కానీ ఆమె రోగాన్ని రాశారు. ఒకసారి ఆలోచించండి. పేరు రాయలేదు, ఆమె రోగాన్ని రాశారు. ఏం రోగం అంటే ఆమెకి నడుము వంగిపోయి ఉందంట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 18 సంవత్సరాల నుంచి ఇలాంటి స్థితిలోనే ఆ స్త్రీ ఉంది. నాన్న గమనించండి. ఎందుకు ఈమెకు నడుము వంగిపోయింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా చక్కగా రాశారు. ఏమని రాశారంటే, ఆమెకంట దయ్యం పట్టుకునిందంట. ఎవరు పట్టుకున్నారంట? దయ్యం పట్టుకొని ఆమె నడుముని వంచేసింది 18 సంవత్సరాల నుంచి. ఎక్కడుంది ఇవి? అక్కడ స్పష్టంగా రాశారు చూడండి, సమాజ మందిరములో ఉంది. యేసయ్యకి ఒక మంచి అలవాటు ఉంది. ఏందో అలవాటు అంటే, యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను వాళ్ళు మానలేరు, మార్చుకోలేరు. దేనికి అలవాటు పడితే ఆ అలవాటు ప్రకారం వాళ్ళు ముందుకి పోతూ ఉంటారు. ఉదాహరణకి చాలామంది తాగుడికి అలవాటు పడతారు. మార్చగలమా? డాక్టర్లు కూడా చెప్తారు, నీకు పేగులు పుండైపోతాయి, నువ్వు అయిపోతావు అని అన్నగాని మారుతారా? ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిపోయింది. నాలుకలు మారిపోతుంటాయి, ఏదంటే అది నమిలి బుగ్గల్లో వేసుకొని బుగ్గలు ఆ పేదాలతో కూడా ఆ రంధ్రాలు పడిపోతుంటాయి. అయినా కానీ మారుతారా? మారరు. ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయినారు. అలవాటు పడినప్పుడు దాన్ని మనం మార్చుకోలేము, మానలేరు. మానాలి అంటే అది చాలా కష్టం, కానీ కొంతమంది మారుతారు కూడా.
నేను ఎందుకు ఈ అలవాట్ల గురించి చెప్తున్నానంటే యేసయ్యకు కూడా ఒక మంచి అలవాటు ఉంది. ఏంది అలవాటు అంటే ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. సమాజ మందిరం అంటే మీకు అర్థం కాదేమో, మందిరం అంటే చర్చికి వెళ్ళేవాడు మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు మనం చర్చ్ అని పిలుస్తున్నాం కదా, ఆ రోజుల్లో దాన్ని సమాజ మందిరం అని పిలిచేవాళ్ళు. మరి ఆయన మందిరానికి వెళ్ళేటువంటి ఒక మంచి అలవాటు ఉన్నాడు. ఆ అలవాటు ప్రకారం మందిరంలోకి వచ్చి చూస్తే ఆమె ఆ యేసయ్య దృష్టి ఆ మూలను కూర్చో ఉన్నటువంటి ఒక స్త్రీ మీద పడింది. ఆమె ఎవరో కాదు, 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంది, నడుము వంగిపోయిన స్త్రీ. యేసు ప్రభు చూశాడు. చూసి ఆమె మీద చేతులుంచి ఏమంటున్నాడంటే, ఒకసారి ఆ 13వ వచనం చూసి మనం చదువుదామా. ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. 12వ వచనం నుంచి చూసుకుంటా వస్తే, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు పెట్టి ఏం చేశాడంట, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. సౌండ్ పెట్టినాను గట్టిగా, దేవునికి స్తోత్రం. నేను ఆలోచిస్తున్న మాట యేసు ప్రభు నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె ఏం చేసిందంట, నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడి, అక్కడ వస్తుంది ఒక పదం, దానికోసమే మీ చేత నేను చదివిస్తున్నా. చక్కగా నిలవబడి ఏం చేసిందంట, సూపర్. ఇంకొకసారి చెప్పండి రా బిగ్గరగా, ఏం చేసిందంట, అబాబాబాబా ఎనసొంపుగా ఉందన్నమాట. ఇంకొకసారి చెప్పండి బిగ్గరగా. నా ప్రశ్న ఏంటంటే, మరి గూను వంగిపోయి ఉన్నప్పుడు అంటే నడుము వంగిపోయి ఉన్నప్పుడు దేవుని మహిమపరిచిందా? దేవుని మహిమపరిచిందా? ఎప్పుడు మహిమపరిచింది? చక్కగా నిలబడినప్పుడు దేవుని మహిమపరిచింది. మరి నడుము వంగిపోయినప్పుడు దేవుని మహిమపరచాల. కానీ ఎక్కడుంది? మందిరంలోనే ఉంది. దేవుని మహిమపరచడంలా అబ్బాబ్బాబ్బాబ్బా ఏం క్యారెక్టర్. మందిరంలోనే ఉంది, మందిరానికి వస్తుంది, మందిరంలోనే ఉంది. 1 కాదు 2 కాదు 18 సంవత్సరాల నుంచి మందిరంలోనే ఉంది. కానీ దేవుని మహిమపరచడంలా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మందిరానికి వస్తారు, మందిరంలో కూర్చుంటారు, కానీ దేవుని మహిమపరచరు. వస్తారు, మొలను కూర్చుంటారు, కాసేపటి కునుకు తీస్తారు, కాసేపటి ఫోన్ నొక్కుంటారు. ఎక్కడ మందిరంలో లేచి సైగ్గా ఇంటికి వెళ్ళిపోతారు. ఒరే బాబు, అసలు నువ్వు రావడం ఎందుకు? ఇక్కడ నీ బాధలు ఎందుకు? అర్థం కాలేదా? ఈమె 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంటుంది, కానీ దేవుని మహిమపరచడంలా. ఎప్పుడు దేవుని మహిమపరిచిందంటే, యేసయ్య ఆమె మీద చేతులుంచి నువ్వు చక్కగా నిలబడేటట్టు దేవుడు చేసిన తర్వాత ఆమె చక్కగా నిలబడి అప్పుడు మహిమపరిచిందంట దేవుణ్ణి. మీకు అద్భుతమైన ఒక మాట చెప్పనా? దేవుడు మనిషిని చేసింది ఎందుకో తెలుసా? మనుషుల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు తెలుసా? మన ద్వారా దేవునికి మహిమ రావాలా. అందుకే నేను చేసే ప్రార్థన, మీరు వింటారో వినరో కానీ, నేను చేసే ప్రార్థనలో తరచుగా ఒక మాట వాడుతూ ఉంటాను నేను, ప్రభువా మా ద్వారా నీ నామానికి మహిమ రావాలా ప్రభువా. వింటున్నారా నేను చేసే ప్రార్థన? ఆ పదం ఎప్పుడైనా వస్తుందా? ఎప్పుడు వస్తూ ఉంటుంది. కావాలంటే మీరు గమనించండి, ప్రభువా మా ద్వారా నీ నామానికి మహిమ రావాలా ప్రభువా. ఎస్, మనిషిని దేవుడు చేసింది, మనిషిగా నిన్ను నన్ను దేవుడు పుట్టించింది ఎందుకంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలా. మరి ఈమె మహిమపరుస్తుందా దేవుణ్ణి? మహిమపరచలా. ఎందుకు మహిమపరచలేదంటే నడుము వంగిపోయింది. ఈ నడుము ఎందుకు వంగిపోయిందంటే ఈమెకి దయ్యం పట్టుకున్నది. హల్లెలూయా. దయ్యం పట్టుకొని నడువుని వంచేసింది. అందుకని ఈమె దేవుణ్ణి మహిమపరచడం వల్ల. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మహిమపరచకుండా చేసేది ఎవరు? అరే చెప్పండి రా నాన్న, దేవుణ్ణి మహిమపరచకుండా చేసేది ఎవరు? ఇప్పుడు ఈమె గూను వంగిపోయినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు దేవుని మహిమపరిచిందా? ఎందుకు మహిమపరచలేదు? ఎందుకు ఆ నడుము వంగిపోయింది? ఈమెకి
దెయ్యం పట్టుకునింది. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమపరచకుండా చేసింది ఎవరు? నువ్వు మందిరంలోకి వచ్చి కూడా నిద్రపోతున్నావు అంటే నీకేం పట్టుకున్నట్టు? అంతే, నువ్వు మహిమపరచడంలే. నువ్వు మందిరంలోకి వచ్చి కూడా నువ్వు ఫోన్ నొక్కుంటున్నావు అంటే నిన్ను ఎవరు పట్టుకోమన్నారు? నిజమే. దయ్యం పట్టుకొని ఉంటే దేవుణ్ణి మహిమపరచరు వాళ్ళు, దేవుణ్ణి మహిమపరచలేరు వాళ్ళు. ఎప్పుడైతే దయ్యాన్ని వెలగొట్టాడో ఆమె చక్కగా నిలవబడిందో ఆమె దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము మన ద్వారా దేవునికి మహిమ రావాలా, అందుకోసమే నన్ను చేసుకున్నాడు దేవుడు, అందుకోసమే నిన్ను చేసుకున్నాడు దేవుడు, అందుకోసమే మనుషులందరినీ చేశాడు దేవుడు. ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఒకసారి ఈ మాట చెప్పండి, ఒకసారి ఈ మాట నాది చెప్పండి. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటే ఎవరమ్మా? నేనే అని చెప్పగలిగిన దమ్మున్నవాడు ఎవరన్నా ఉన్నారంటే ఒక దేవుడు మాత్రమే. ఇంకెవరు చెప్పలేరు ఆ మాటని. నేనే. యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు కదా, భయపడబాకండే, తుఫాన్లో నడిచి వస్తున్నది ఎవరో కాదు, నేనే వారిని పుట్టించి తిని, నేనే వారిని కలుగజేసి తిని. వారిని అనగా ఎవరిని? మనుషుల్ని, మనలందరినీ కలుగు చేసినటువంటి వాడు దేవుడు. ఎందుకంటే అక్కడ రాసిన మాట చూడండి, ఫస్ట్ లైన్ 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము అంటే దేవునికి మహిమ రావాలని, దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈమె నడుము వంగిపోయిన ఈ స్త్రీని కూడా దేవుడు ఎందుకు చేసుకున్నట్టు? దేవుడిని మహిమపరిచేదానికే. మరి ఈమె దేవుణ్ణి మహిమపరుస్తుందా? దయ్యము నడుము వంచేసింది కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం వల్ల. మీకు కొంచెం చురక పడుతుందేమో ఈ మాట, అయినా కానీ చెప్పక తప్పదు. ఈ రోజున చాలామంది మనం చూసేదానికి ఆకారం నిలబడుకో ఉన్నాం, కానీ నిజంగానే సైతాను గడు వంచేస్తున్నాడు. ఏంది వంచేస్తున్నాడు? నడుము వంచేస్తున్నాడు. చాలామందికి నడుము వంగిపోయింది. ఇప్పుడు చెప్తా, క్లారిటీ వస్తుంది. ఎవరికి నడుము వంగిపోయిందో, ఎలాంటి వాళ్ళకి నడుము వంగిపోయిందో ఇప్పుడు క్లారిటీ వస్తుంది. మనం అనుకుంటున్నాం నేను నిలబడుకొని ఉన్నాను, నాకు నడుము వంగలేదేనని. కానీ ఆకారం నిలబడుకొని ఉన్నా కానీ వాస్తవానికి అపవాదిగాడు లేదా దయ్యంగాడు నడుము వంచేస్తున్నాడు. మీకు క్లారిటీ ఇస్తా. నడుము వంగిపోయినటువంటి వాళ్ళు పైకి చూడగలరా, చూడలేరా? ఇంకొకసారి గట్టిగా చెప్పండి ఆన్సరా. నడుము వంగిపోయిన వాళ్ళు పైకి చూడగలరా, చూడలేరా? ఎందుకు? నడుము వంగిపోయింది కాబట్టి. అంతే కదా, నడుము వంగిపోయింది కాబట్టి పైకి చూడలేరు. పైకి చూడాలంటే మనం ఇట్లా చూడాలి కదా, మరి నడుము పైకి లేయాలి కదా, లేస్తేనే కదా చూడగలం. మీకు ఎట్లా అర్థమవుతుంది నేను చెప్పే మాట? కిందకు చూడడం అంటే భూమిని చూపించడం, లోకాన్ని చూపించడం. సాతానుగాడు లోకాన్ని చూపించేవాడు, సాతానుగాడు భూమిని చూపించేవాడు. పైకి చూపించడోడు ఏమి చూపిస్తాడు తెలుసా? లోకాన్ని చూపిస్తాడు, భూమిని చూపిస్తాడు, భూమి మీద ఉన్న వాటినే చూపిస్తాడు వాడు. ఎంతసేపటికి వాడు ఏం చూపిస్తాడంటే, తిను, తాగు, సుఖపడు, సుఖంగా ఉండు.
చెప్పండి 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 చెప్పండి. తిను, తాగు, సుఖపడు, సుఖంగా ఉండు. మనుషులందరూ ఇదిగో ఎట్టే ఉండారు, ఎట్టే ఉండారు, ఎట్టే ఉండారు. భూమి మీద ఉన్న వాటినే చూపిస్తాడు వాడు, లోకాన్నే చూపిస్తాడు వాడు. దేవుణ్ణి చూపించడు, దేవుణ్ణి మహిమపరిచేటట్టు చెయ్యడు, దేవుణ్ణి స్తుతించేటట్టు చెయ్యడు, దేవుని సన్నిధికి తీసుకొని రాడు. ఒకవేళ తీసుకొని వచ్చినా ఇక్కడ దేవుని మహిమపరచనివ్వడు, లోకాన్ని చూపిస్తాడు వాడు. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు తెలుసా రెఫరెన్స్? లోకాన్ని చూపిస్తాడు వాడని రెఫరెన్స్ తెలుసా? తెలుసా? గుర్తొచ్చిందా నేను చెప్పేది? లోకాన్ని అపవాదం చూపిస్తాడని. సరే నేను చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ మాటే మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తొడుకొని పోయి. చదివే వాళ్ళందరూ స్టార్ట్ చేయండి ఆ పదం. చదివే వాళ్ళందరూ స్టార్ట్ చేయండి ఆ పదం. ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఏం చూపిస్తున్నాడు అపవాదిగాడు? యేసయ్యకు లోకాన్ని చూపిస్తున్నాడు, లోకములో ఉన్న మహిమను చూపిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని చూపిస్తున్నాడు, యేసయ్యకి చూపిస్తున్నాడు. యేసయ్యకే చూపించినోడు నీకు నాకు చూపించడా? ఓ బిడ్డవు, యేసయ్యకే చూపించినోడు నీకు నాకు చూపించడా? ఏమి చూపించడు? లోకంలో ఉందరా ఆరా సంతోషం ఎత్తుక్కుందాం మనమా? ఏడుందరా సంతోషమా? మన సంతోషం ఎక్కడుంది? మన సంతోషం ఎక్కడుంది? రే మనం పాట కూడా పాడుతుంటాం కదా, ఇదే హుషారుగా ఎత్తుకో, డ్రమ్ హుషారు ఎత్తుకో. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన, నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే బిగ్గరగా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా. డ్రమ్ములు చప్పటి లేకుండా ఆ లైన్ పాడదామా? నీ సన్నిధానములో విలువైన. మనం ఎక్కడ ఎత్తుకుంటున్నాం సంతోషాన్ని? సన్నిధిలో, అంటే మందిరంలో సంతోషాన్ని ఎత్తుకుంటున్నాం మనం. దేవుని బిడ్డలమే, దేవుని ఎరిగినటువంటి వాళ్ళమే మందిరంలో సంతోషాన్ని ఎత్తుకుంటాం. కానీ అపవాదిగాడు ఎక్కడ సంతోషాన్ని చూపిస్తాడు? లోకంలో చూపిస్తాడు. ఏయ్ చర్చిలో ఏముందిరా సంతోషమా? ఆయన చెప్పే వాక్యాలు ఆయన చెప్పే పరిస్థితి లోకంలో ఉందిరా సంతోషమా? తినడంలో ఉందిరా సంతోషం, తాగడంలో ఉందిరా సంతోషం, ఆడడంలో ఉందిరా సంతోషం, గొడవలు వేసుకోవడంలో ఉందిరా సంతోషం, దీంతో ఉందిరా సంతోషం, దాంతో ఉందిరా సంతోషం. ఎవరు చూపించే సంతోషం? లోకాన్ని చూపించేది అపవాదిగాడు.
నడుము వంగిపోయిన ఈ స్త్రీకి లోకాన్ని చూపిస్తున్నాడు 18 సంవత్సరాల నుంచి. అందుకని ఈమె దేవుణ్ణి మహిమపరచలేకపోతుంది. నేను కూడా చెప్తున్నాను, ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ నీ నడుము వంగిపోయి ఉందేమో, నువ్వు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావేమో, నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజు రాత్రి నువ్వు చక్కగా నిలబడాలా. నువ్వు ఈ రోజు రాత్రి చక్కగా నిలబడినప్పుడే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. నువ్వు చూడాల్సింది ఈ లోకాన్ని కాదు, నువ్వు చూడాల్సింది ఆకాశమందు ఆసీనుడైన దేవుణ్ణి. గట్టిగా చప్పట్లు కొడదామా? కొడు గట్టిగా. మనం చూడాల్సింది ఎవరిని? లోకాన్ని కాదు. సాతాను అపవాదిగాడు చూపిస్తాడు, కానీ మనం లోకాన్ని కాదు చూడాల్సింది. ఎవరిని చూడాలా? ఒకసారి ఆ మాట చూద్దామా? కొలస్సీ పత్రిక ఒకసారి ఆ మాట చూద్దామా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. పేజీ నెంబర్ చెప్పానా? తీసుకున్నారా? 183. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. చాలమా అద్భుతంగా రాశాడు పౌలు ఇక్కడ. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఎక్కడంట మనం వెదకాల్సింది? పైన పైన పైన. 2వ వచనం చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. భూ సంబంధం అంటే అపవాదిగాడు భూమి మీద ఎన్నెన్నో చూపిస్తాడు నీకో. నిన్ను సంతోషపెట్టినట్టు సంతోష పెడతాడో, చివరికి నీ గతి అదో గతి అయిపోద్ది. నీ గతి భయంకరమైన గతి అయిపోద్ది. వాడు చూపిస్తున్నాడు కదా, వాడు చేయమంటున్నాడు కదా, వాడు చూపిస్తున్నాడు కాబట్టి చూస్తాం, వాడు చేయమంటున్నాడు కాబట్టి చేస్తామని అపవాదిగాడు చూపించే లోకాన్ని, దాని సరదాలను చూసుకుంటూ పోతే చివరికి మన గతి ఏమైపోద్దంట? అదో గతి అయిపోద్ది. అందుకని దేవుడు అంటున్నాడు, పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, పైనున్న వాటిని వెతకండి, అక్కడ దేవుడు కుడి పార్శ్వమును కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. నువ్వు ఒకవేళ భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ పోతున్నావంటే, నీ కంటికి దేవుని మందిరం కనబడడం లేదంటే నీ నడుము ఆల్రెడీ వంచేసాడు వాడు. ఎప్పుడో వంచేసాడు వాడు. నీ నడుము వంచేసాడు కాబట్టి నీకు దేవుని మందిరం కనబడడం లే. ఒకవేళ దేవుని మందిరంలోకి వచ్చినా కానీ నీకు మత్తుగా ఉందంటే, స్తుతించలేకపోతున్నావంటే నీ నడుము వంచేసాడు. ఈమె ఎక్కడుంది? ఈమె 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉందబ్బా, మందిరంలో ఉంది, దేవుని మహిమపరచడం లేదు. ఎందుకంటే నడుము వంచేసింది అపవాది. అందుకే నేను చెప్తున్నాను, ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను చేసుకునింది దేవుని మహిమపరచడానికే. దేవుణ్ణి మహిమపరచాలంటే మనం చక్కగా నిలబడాలా. దేవుణ్ణి మహిమపరచాలంటే పైనున్న వాటి మీద మనసు పెట్టాలా. పైనున్నవి అనగా ఏంటంటే దేవుని విషయాల మీద మనసు పెట్టాలా. నేను ఒకటి చెప్పనా నాన్న, నీకు అనిపిస్తుందా ఎప్పుడెప్పుడు మందిరానికి పోదామని? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. వాళ్ళ స్తోత్రం చెప్పండి. అంటే మందిరం నుంచి బయటికి పోదాం అనిపిస్తుందా? ఇప్పుడు మందిరంలోకి వద్దాం అనిపిస్తుందా? కదా. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందని అనిపిస్తుందా? రాదా? ఎప్పుడెప్పుడు శనివారం వస్తుంది, ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థన వస్తుంది, ఎప్పుడెప్పుడు గృహకూడికి వస్తుంది అనిపిస్తుందా? అనిపిస్తుందంటే నేను నిజంగా చెప్తా, నీకు నడుము వంగలా, నిన్ను వంచలేదు కాబట్టి అపవాది నీ నడువును వంచలేదు కాబట్టి నీకు అనిపిస్తుంది ఆ విధంగా. ఏ విధంగా? మందిరానికి పోవాలా, ఉపవాసానికి పోవాలా, ప్రార్థనకు పోవాలా అనిపిస్తుంది. ఒకవేళ నడుము వంచేసిన వాళ్ళకి ఏముండవమ్మా. చర్చిలో మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాంగా, వాక్యాలు చెప్తున్నాంగా, శబ్దం బయటికి పోదా? వస్తారా? ఎందుకు రారో? అపవాదిగాడు వంచి పెట్టాడు. రే ఏడకు నోటపోయేదా? ఏడరా నీ సంతోషమా? ఆడగాదురా నీకు సంతోషం ఉండేది. ఎక్కడరా సంతోషం? లోకంలో ఉంది. రారా లోకంలో. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తా. లోకం, దాని ఆశ ఖచ్చితంగా ఒక రోజు గతించిపోతాయి.
ఒక మాట చదవండి, ప్రార్థన చేసేద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అక్కడ రాసిన అద్భుతమైన మాట, లోకమును దాని ఆశయు. లోకములో ఉన్న వాటిని వెతుక్కుంటూ పోతున్నావేమో, ఒక రోజుటికి అవి గతించిపోతాయి. దాన్ని ఎత్తుక్కొని పోతున్న నువ్వు కూడా ఒక రోజుటికి గతించిపోతావు. కానీ లోకాన్ని, దాని ఆశని కాదు మనం వెతుక్కోవాల్సింది, మనం వెతకాల్సింది ఆకాశమందున్న దేవుణ్ణి. స్తోత్రం. వెతకదామా? తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంది, కానీ నిన్ను మహిమపరచడం లేదు. ఎందుకంటే దయ్యం పట్టుకుని నడుము వంచేసింది, పైకి చూడలేకపోతుంది. ఈరోజున ఎంతోమంది నడుములు కూడా వంచేసింది ప్రభు అపవాది. అందుకే మందిరం అంటే వాళ్ళకి తెలియదు, మందిరంలోకి రారు, వచ్చినా నిన్ను మహిమపరచరు ప్రభు. నా తండ్రి, అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి ఏ ఒక్క నీ బిడ్డకు ఉండకూడదని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎంతమంది ఈ మాటలు విన్నారో నీ బిడ్డల జీవితాలను మీరు బలపరచండి, భద్రపరచండి. లోకాన్ని చూసుకుంటూ లోకములో ఉన్న వాటిని మేము అనుసరించి నడవకూడదు నాయన. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతాయని నీ వాక్యము సెలవిస్తున్నది. ప్రభా, నీ చిత్తం మీద తెలుసుకుని ముందుకు కొనసాగినట్లుగా కృప చూపండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు చేతులు ఉంచగానే చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది ప్రభా. అలాగా నడుము వంగిపోయినటువంటి వాళ్ళ మీద ఓ నాయన నీ హస్తాన్ని మోపండి ప్రభా, నిలబెట్టండి ప్రభా, నిన్ను మహిమపరిచేటట్లు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూసిన వినిన బిడ్డలు, మందిరంలోకి వచ్చిన చూసిన బిడ్డలు అందరినీ కూడా దీవించి బలపరిచి వాక్యము చేత కట్టబడి ముందుకు నడిచే మహాభాగ్యం దయచేయమని, రానున్న రోజుల్లో ఇంకా బలంగా నీ సేవలో, పరిచర్యలో నీ బిడ్డలందరూ మీరు వాడుకోండి. అనారోగ్యాలు తొలగించి ఆరోగ్యాలు ఇవ్వండి, సమస్యలను తొలగించి సమాధానాన్ని ఇవ్వించి బిడ్డలందరికీ కావాల్సిన ప్రతి దీవెన, ఆశీర్వాదంతో మీరే నింపి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.